బాస్ రీఎంట్రీ తర్వాత మన మోస్ట్ గ్లామరస్ గా కనిపించిన సినిమా బోలా శంకర్. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే ఫస్ట్ రీజన్ మనమే. ఏంటి ఈ పేరుని చూశాక కూడా నిలబెట్టుకోలేకపోయాం, కాపాడుకోలేకపోయాం లాంటి మాటలు వస్తున్నాయా? సరే, మీరనుకున్నట్టు ఇది మాస్టర్ పీసో లేదా మాస్టర్ షిట్టో అన్నది ఈ రోజే తేల్చేద్దాం. మరోసారి ఈ భోలా శంకర్ అనే బావిలోకి దూకి ఈత కొట్టేద్దాం. ఓకే, ఓపెన్ చేస్తే కలకత్తాలో కాళీమాత టెంపుల్కి వచ్చిన భక్తుల్లో ఒక టీనేజ్ అమ్మాయిని ఒక గ్యాంగ్ చాలా క్యాజువల్ గా అందరికీ బాగా కనబడేలా ఇంజెక్షన్లు పొడి చేసి మరీ ఆమెని పూల బొట్టల్లో సర్దేసి ఎత్తుకుపోతుంటారు. ఆ అమ్మాయి తరపు వాళ్ళు మాత్రం నికార్సైన గుడ్డి గొర్రెల్లా మా అమ్మాయి ఎక్కడ, వేర్ ఈజ్ అవర్ డాటర్ అంటూ రూపాయికి 10 రూపాయలు ఓవరాక్షన్ చేస్తుంటారు. అదే టైంలో కలకత్తా సిటీలోని డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే చాలా మంది అమ్మాయిలు చాలా ఈజీగా పూల బొట్టల్లో సర్దేసి పోర్టుకు తీసుకెళ్లిపోయి వాళ్ళ బట్టలు చింపేసి నీళ్లతో కొట్టి రచ్చరచ్చ చేస్తుంటారు. అసలు ఇంతకీ ఈ పూల బొట్టల్లో పాపల పార్సెల్ ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టినోడు ఎవడో కనిపెట్టడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఒక స్పెషల్ ఆఫీసర్ ని రంగంలోకి దింపగా, నీకెందుకురా అంత శ్రమని చెప్పి ఆ విలన్ గాడే మన స్పెషల్ ఆఫీసర్ ని కూడా ఎత్తుకెళ్లిపోయి తొడల్లో బాణాలు దించుతాడు. నాకెలాగో నిన్ను అరెస్ట్ చేసేంత సీన్ లేదు కాబట్టి ఎవడో ఒక వీరుడు సూర్యుడు వచ్చి నీ అంత చూస్తాడంటూ హీరోగాడు ఎవడో తెలియకుండానే మన స్పెషల్ ఆఫీసర్ హీరోకి ఎలివేషన్లు ఇస్తాడు. మన విలన్ గాడు కూడా నన్ను చంపాలంటే ఒక డేంజరస్ డిస్ట్రాయర్, కడ్రాయర్, అండర్వేర్ మాన్స్టర్ రావాలంటూ ఆ భజనని కంటిన్యూ చేసి స్పెషల్ ఆఫీసర్ గొంతులో బాణమేసి చంపగానే ఈ కళాఖండంలో హీరోగా యాక్ట్ చేసి బుక్ అయిన అభాగ్యుడు మన మెగాస్టారే అన్నట్టు కొండల మీద సింబాలిక్ గా టైటిల్స్ పడతాయి. రఘువాడి బామ్మర్దిని మీ అన్న ఎవడో వస్తారని చెప్పావుగా, ఇంకా రాలేదేంటని అడిగితే అదిగో చూడు అమ్మవారు అన్నగారు ఒకేసారి వచ్చారంటూ ఆ బామర్ది గాడు కూడా అనవసరమైన ఎలివేషన్లు ఇస్తాడు. ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడేమి అన్న డాన్సులు కడుతున్నావా? అయినా నీదైతే మాత్రం నువ్వు ఒప్పేసుకుంటావా ఏంటి? నిన్ను అడగడం కూడా వేస్ట్. ఎనీవే, బోలా అండ్ హిస్ సిస్టర్ మహా ఎంట్రీ ఇస్తారు. అదేమి ఇనప పాదమో గాని దిగ్గానే షార్ట్ సర్క్యూట్ అయ్యి వైర్లు పిల్లలపై పడబోతే మన బోలా వాయువేగంతో త్రిశూలం విసిరి ఆ వైర్లని గోడ కత్తుకుపోయేలా చేస్తాడు. ఇంకేముంది, వెంటనే బోలా అండ్ మహా కలిసి ఫెస్టివ్ మూడ్కి తగ్గట్టుగా ఒక డాన్స్ బిట్ వేసుకుంటారు. ఈ సోదంతా పక్కన పెడితే బేసిక్ గా మన బోలా కలకత్తాకి రావడానికి కారణం వాడి చెల్లి మహాని ఆర్ట్స్ లో మాస్టర్స్ కంప్లీట్ చేయించాలని. సో ఆ పని మీద ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ని కలవడానికి పోయి ఆవిడ మీటింగ్ లో ఉన్నారని చెప్పడంతో టైం వేస్ట్ చేయడం ఎందుకని ఈ గ్యాప్ లో మహా ప్రిన్సిపల్ బొమ్మేస్తుంది. బోలా బొమ్మని ప్రిన్సిపల్ కి చూపించి మరీ తన చెల్లికి అడ్మిషన్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయడంతో ఆ ఏడుపు కొట్టు బొమ్మను చూసి ఏడవలేక నవ్వి, దీనికి చక్కగా బొమ్మలేయడం రావాలంటే మనం అడ్మిషన్ ఇవ్వాల్సిందే, లేదంటే ఈ ఎఫ్ఎం తుస్సేన్ రోజు నా బొమ్మలేసి చూపించి నా మీద నాకే అసహ్యం కలిగేలా చేస్తదేమో అని భయపడి ప్రిన్సిపల్ మహాని జాయిన్ చేసుకుంటది. మన బోలా కూడా టాక్సీ కంపెనీ ఓనర్ కలిసి నీ చెయ్యి రంపంలో ఉంది, గోరు గుణపంలో ఉంది, గోచి తివాచీలా ఉందని ఆ ఓనర్ గడికి పౌడర్ వేయడంతో బోలాకి కూడా టాక్సీ డ్రైవర్ గా ఉద్యోగం దొరికేస్తుంది. ఆ హ్యాపీ న్యూస్ ని బోలాబాయ్ మహాకి కాల్ చేసి చెప్తే దానికి మహా, కంగ్రాట్స్ అన్నయ్య, నీ ఫస్ట్ ప్యాసింజర్ బెస్ట్ ప్యాసింజర్ అవ్వాలి. ఏంటిది ఫస్ట్ ప్యాసింజర్ బెస్ట్ ప్యాసింజర్ అవ్వాలా? అంటే మిగతా ప్యాసింజర్లు అందరూ డబ్బులు ఎగ్గొట్టి పోవాలా? నువ్వు నీ పిచ్చివాగుడు. ఎనీవే, అలా ఫస్ట్ టైం బోలా కార్ ఎక్కిన ఆ బెస్ట్ ప్యాసింజర్ పేరులో తప్ప బుర్రలో లాలేని లాస్య ది లాయర్ అన్నమాట. ఏదో కేసు టెన్షన్ లో క్యాబ్ ఎక్కుద్ది, డబ్బులు ఇవ్వకుండా దిగిలిపోద్ది. బోలా ఆమె దగ్గరికి పోయి డబ్బులు ఇవ్వమని అడగ్గా మా కోసం ఒక దొంగ సాక్ష్యం చెప్పమని లాస్య బోలాని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఒప్పిస్తుంది. బట్ బోలా ఎరితనం వల్ల జడ్జికి నిజం తెలిసిపోయి లాస్యాని 3 ఏళ్లు సస్పెండ్ చేసి పారేస్తాడు. కట్ చేస్తే ఇక్కడ ఒక సాంగ్. ఏంటి సాంగ్? ఇక్కడెందుకురా సాంగ్ అంటే బోలా కాలనీలో దుర్గా పూజ అవుద్ది, అందుకే ఇక్కడ ర్యాండమ్ గా ఒక సాంగ్ ని గుసాయించేశారనమాట. పోనీ ఆ పెట్టిన పాట ఏమైనా దుర్గాదేవి గురించి ఉంటదా అంటే అది కాదు. జిందగీ కా మజాలే, తీన్మార్ కొట్టు, లైఫ్ అంటే లయన్ సవారీ అంటూ సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా మోటివేషన్లు ఇస్తూ నోటికి ఏదొస్తే అది పాడేస్తాడు మన బోలాబాయ్. వన్ ఫైన్ ఈవినింగ్ బోలా ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ప్యాసింజర్ ఎక్కించుకుంటాడు. దారిలో మా చెల్లిని కూడా పిక్ చేసుకోవచ్చా అని పర్మిషన్ అడిగి మరి కాలేజ్ వైపు బండిని తిప్పుతాడు. తిప్పినట్టు సైలెంట్ గా ఉండకుండా, ఫారిన్ నుంచి వచ్చారు, అక్కడ ఏం చేస్తుంటారు? దుబాయ్లో పైలట్ గా చేస్తున్నాను. ఓ, మీరు మాలాగే డ్రైవర్ అన్నమాట. అందుకేరా చిన్నప్పుడు స్కూల్కి పోవాలని చెప్పేది. అప్పుడు ఎగ్గొట్టి తెచ్చావు, ఇప్పుడు నాకు దగ్గొడుతున్నావు. అయినా ఎయిర్పోర్ట్ దగ్గర ఇన్ని కార్లు ఉండగా పోయి నీ కారు ఎక్కాను చూడు, నాకు ఇది జరగాల్సిందే. ఒక పక్కవాడు అంతలా తిట్టుకుంటున్నా మన బోలాబాయ్ మాత్రం ఏమీ పట్టనట్టు ఏదేదో వాగిస్తూ కాలేజీకి చేరతారు. ఆకలితో ఉన్న కాకి పిండం ముద్దల్ని ఏ విధంగా చూస్తుందో మన మహాని కూడా పైలట్ ఫీలో అదే విధంగా చూస్తాడు. అక్కడ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్న చిన్నపిల్లల డిబ్బీల్లో కొంచెం పెద్ద నోట్లనే మన మహా కుక్కేయడం చూసి పైలట్ ఫీలో ఫుల్ గా ఫ్లాట్ అయిపోతాడు. అరే బుర్ర తక్కువ పైలట్ ఫీలో, ఆమెమీ సంపాదించట్లేదు సరి కదా, పాపం మన బోలా కష్టపడి సంపాదించిన డబ్బుని కూడా ఇలా చారిటీల పేరుతో ఎగరేస్తుంటే దాన్ని చూసి నువ్వు ఇంప్రెస్ అయిపోవడం ఏంట్రా? పొరపాటున నువ్వు గానీ ఆమెను పెళ్లి చేసుకున్నావే అనుకో, ఇందాక మన బోలా అన్నాడే నీకు వాడికి తేడా లేదని, ఆ మాటని అక్షరాలను నిజం చేసి పారేస్తుంది. నీ దగ్గరున్న డబ్బంతా చారిటీల పేరుతో గాల్లోకి ఎగరేసేస్తుంది. అయినా ఇవన్నీ నీకెలా అర్థమవుతాయిలే, ఎంతైనా నువ్వు ఆ లాలెస్ లాస్యాకి బ్రదరవు కదా, నీలో ఆ మాత్రం ఇటుతనం ఉండడంలో తప్పేమీ లేదు. ఎనీవే, ఆ నెక్స్ట్ సీన్ లో
పోలీస్ కమిషనర్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ తో మీటింగ్ పెట్టి బ్రెట్లీ, చార్ల్స్, అలెగ్జాండర్ అనే ముగ్గురు బ్రదర్స్. వెయిట్ బ్రదర్స్ అంటున్నాడు, పేర్లేమో వేరే విధంగా ఉన్నాయి. కొంపదీసి దే హ్యావ్ మల్టిపుల్ డాడీసా? అయినా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మనకెందుకులే గానీ వాళ్ళు కిడ్నాపింగ్ నుంచి స్మగ్లింగ్ వరకు చాలా క్రైమ్స్ చేస్తుంటారు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు తెలిస్తే మాకు చెప్పండి, అందుకు మీకు రివార్డు కూడా ఇస్తామని కమిషనర్ ఆఫర్ ఇస్తే దానికి మన బోలా మంచి పని చేయడానికి డబ్బులు ఎందుకు సార్, మాకేం తెలిసినా మీకు చెప్పేస్తాం, మీరు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదని ఓవర్ యాక్షన్ చేస్తాడు. మనసులో తిట్టుకునేవి బయటికి వినిపించే ఆప్షన్ లేదు కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే ఆ టైంలో ఆడిటోరియంలో ఉన్న డ్రైవర్లందరూ బోలాని తిట్టుకున్న బూతుల రీసౌండ్కి చెవుల్లోంచి రక్తం వచ్చి గుండెకి చచ్చిపోయి ఉండేవాడు మన బోలా. ఎనీవే, మన జంటేరి పప్పల బ్రదర్ అండ్ సిస్టర్ కాంబో ఉన్నారు కదా, వాళ్ళలో సిస్టర్ ఏమో నైట్ టైం విచిత్రమైన డ్రెస్సులు వేసుకొచ్చి బోలా ముందు కుప్పిగంతులు వేసిపోతే, బ్రదర్ ఏమో తెల్లారి గుడికిళ్ళ మహా చుట్టూ చక్కర్లు కొడుతూ ఉంటాడు. బట్ అన్ఫార్చునేట్లీ మన బోలాబాయికి దొరికేస్తాడు. ఇలా తోకలేని కోతిలా తిరగడం మానేసి ఫస్ట్ పోయి మహాకి ప్రపోజ్ చేయి, ఒప్పుకుంటే ఓకే, లేదంటే నీ పన్ను చూసుకొని బోలా పైలట్ కి స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఆ నెక్స్ట్ డే విలన్ గ్యాంగ్ లో కొంతమంది బోలాకి కనబడడంతో బోలా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ గ్యాంగ్ ని పట్టిస్తాడు. దీంతో చార్ల్స్ కి తిక్కరేగి బ్రెట్లీకి ఫోన్ చేసి 48 hours లోగా ఇన్ఫార్మర్ ఎవడో కనిపెట్టకపోతే నేనే రంగంలో డైరెక్ట్ గా దిగిపోతానని వార్నింగ్ ఇస్తాడు. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఆ ఇన్ఫార్మర్ బోలానే అని రివీల్ చేస్తూ ఎవడో ఆకాశరామన్న బ్రెట్లీకి బోలా స్టైలిష్ గా దిగిన ఫోటోని పంపిస్తాడు. వెంటనే బ్రెట్లీ గ్యాంగ్ బోలాని పోటుకెత్తుకుపోయి బ్రెట్లీ ఆర్డర్ మీదకు బోలాని చంపేయబోతుంటే రివర్స్ లో మన బోలానే వాళ్ళ తలలు తిప్పేసి, కన్నులు కాల్చేసి, రాడ్డులు దింపేసి, గ్లాసులు బలగొట్టేసి ఫైనల్ గా బ్రెట్లీ మెడల్ని పిసికేసి చంపేస్తాడు. బేసిక్ గా ఇదంతా మన బోలా వేసిన స్కెచ్ అనమాట. సో బోలా ప్లాన్ ప్రకారమే 33 మందిని వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చంపేసి నైస్ గా ఎస్కేప్ అయిపోతాడు. ఈ విషయాన్ని అలెగ్జాండర్ తెలియకుండా మెయింటైన్ చేసి బ్రెట్లీని చంపినోడిని చంపడం కోసం చార్ల్స్ కలకత్తాకి వస్తాడు. మర్డర్స్ జరిగిన క్రూజ్ లో సీసీ కెమెరాస్ ని బోలా హాఫ్ రేట్ అమ్మేసుకోవడం కోసం ఎత్తుకెళ్లిపోయాడు కాబట్టి ఆ పక్కనున్న క్రూజ్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు చార్ల్స్. ఫేస్ కనపడడం కష్టమే కాబట్టి వాడు ఫోన్ మాట్లాడాడనే క్లూని పట్టుకుని ఆ టైంకి వచ్చిన కాల్స్ ని ట్రేస్ చేసి వాడెవడో కనిపెట్టాలనుకుంటాడు. ఈలోగా జంటేరి పప్పల పేరెంట్స్ బోలాని మీట్ అయ్యి పైలట్ కి మహాకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు. దీంతో లాస్యాకి ఊలుమండి బోలాబాయ్ మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం మహా కిడ్నాప్ అయినట్టు ప్రాంక్ చేసి బోలాని టెన్షన్ పడేలా చేస్తుంది. అది ప్రాంక్ అని తెలిసాక బోలా కోపంతో గోడను గుద్దేసి చేతి నొప్పిని మనసులోనే మింగేసి మళ్ళీ నా చెల్లి విషయంలో జోకులేసావంటే ఈ మూవీకి సీక్వెల్ తీసి అందులో కూడా నిన్నే హీరోయిన్ గా పెడతానని డెడ్లీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు బోలా. చెల్లిపై బోలాకున్న ప్రేమను చూసి ఇంప్రెస్ అయిన లాస్య నిజానికైతే తను కూడా ఒక రాఖీ కట్టేసి బోలన్నయ్య అని కలవరించాలి. బట్ అలా చేస్తే మోజకే మోసం వచ్చి మహా అండ్ పైలట్ల రిలేషన్షిప్ కూడా మారిపోతుంది కాబట్టి బోలా అన్నయ్యని బోలబావగా మార్చి లవ్వు గివ్వు అంటూ మన లాస్య చక్కర్లు కొట్టడం మొదలెడుతుంది. పెళ్లి షాపింగ్ కోసం బోలా ఒక మాల్కి, రిమైనింగ్ ఫ్యామిలీ ఒక మాల్కి పోతారు. అదే టైంకి చార్ల్స్ అండ్ గ్యాంగ్ బోలాని ట్రాక్ చేస్తుండగా బోలానే స్వయంగా వాళ్ళ లొకేషన్ కి పోయి కోతి కొమ్మచ్చి స్టైల్లో పరమ రోత ఫైట్ ఒకటి చేస్తూ చార్ల్స్ అండ్ గ్యాంగ్ ని చంపి పారేసి ఎలక్స్ గడికి కాల్ చేసి వార్నింగ్లు ఇస్తాడు. బోలా పంపిన లైవ్ లొకేషన్ ని ఫాలో అవుతూ వచ్చిన లాస్య లైవ్ లో బోలా చార్లెస్ తలని నరికేయడం చూసి బెదిరిపోయి నీలాంటి వాడితో సంబంధం మాకు వద్దురా బాబు అని బెంబెలెత్తిపోతుంటే అసలు మహా నా చెల్లే కాదు, దానికి నాకు సంబంధమే లేదన్న షాకింగ్ ట్రూత్ ని బోలా రివీల్ చేసి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో యాక్చువల్ గా మన బోలా ఒకప్పుడు ఒక రౌడీ ఫెలో అనమాట. వన్ ఫైన్ నైట్ బోలా అంటే పడిన వాళ్ళు మద్యం మత్తులో ఉన్న బోలాని పొడి చేసిపోతే అదే టైంలో ఆ రూట్ లో పోతున్న మహా మన బోలాని హాస్పిటల్లో చేర్చి తన కన్నవుతాడని అబద్ధం చెప్పి బ్లడ్ ఇచ్చి మరీ కాపాడుతుంది. బట్ స్పృహలో లేని బోలాకి మహానే హెల్ప్ చేసిందని తెలియదన్నమాట. మహాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, పిండి వంటలు వేరుముక్కలు తయారు చేసుకుంటూ వాళ్ళ మట్టుకు వాళ్ళు గుట్టుగా బతుకుతుంటే వాళ్ళ ఇంటి మీద బిల్డర్ గడు కన్నేసి బలవంతంగా వాళ్ళని ఖాళీ చేయించడం కోసం ఇంటికి రౌడీలను పంపిస్తూ ఇబ్బంది పెడుతుంటాడు. మహా పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే ఆమె ఫ్రెండ్ మాత్రం పెద్ద పుడింగిలా ఈ విషయంలో మనం రౌడీలను కన్సల్ట్ చేయడమే బెటర్ ఆప్షన్ అని చెప్పి మహాని బోలా దగ్గరికి తీసుకుపోద్ది. మహా బోలాని గుర్తుపడుతుంది. బట్ ముందు చేసిన సాయాన్ని గుర్తు చేసి పని చేయించుకోవడం కరెక్ట్ కాదని ఫీల్ అయ్యి తనే హెల్ప్ చేసిన సంగతిని రివీల్ చేయకుండా బోలాతో 50,000 కి డీల్ మాట్లాడుకొని ఇంటికి తీసుకెళ్తుంది. బట్ ఆ బిల్డర్ గాడు బోలాకి 1 crore ఇస్తానంతో బోలా రివర్స్ అయిపోయి మహా అండ్ ఫ్యామిలీకి ఇల్లు ఖాళీ చేయడానికి 10 days టైం ఇచ్చి ఈ 10 days వాడి గ్యాంగ్ తో కలిసి ఆ ఫ్యామిలీని హింసించడమే పనిగా పెట్టుకుంటాడు. మహా ఎవరో తెలియకుండానే మహా మీద బోలా కృతజ్ఞతను పెంచుకున్నాడని తెలిసి ఈ హింస నుంచి బయటపడాలంటే వాడికి నిజం చెప్పడమే కరెక్ట్ అని ఫీల్ అయ్యి మహా ఫ్రెండ్ పోయి బోలాకి నిజం చెప్పేస్తుంది. బట్ బోలా వాళ్ళు వీడిని ఎరిపప్పని చేయడానికి ట్రై చేస్తున్నారేమో అని పొరబడి మళ్ళీ ఇలాంటి వెధవ డ్రామాలు ఆడారంటే బండకేసి కొడతానని వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ నాకు చిన్న డౌట్, నిజంగా బోలాకి అజ్ఞాత హెల్పర్ ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటే ఆ హాస్పిటల్ వాళ్ళని తనని అడ్మిట్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ చెప్పమంటే సరిపోయేది కదా. పైగా తన చెల్లినంటూ సంతకం పెట్టిపోయింది కాబట్టి హాస్పిటల్ వాళ్ళు కూడా అడ్రస్ చెప్పడానికి వెనకాడరు కదా. ఇంత బేసిక్ లూప్ హోల్ని కూడా పోర్చడం చేత కాదు కానీ మళ్ళా స్టోరీ డెవలప్మెంట్ అంటూ కార్డ్ వేసుకోవడంలో మాత్రం ముందుంటారు. ఎనీవే సాయం చేశామని చెప్తే నమ్మలేదు కాబట్టి
కామంతో బోలాని పడగొట్టాలని మా ఫ్రెండ్ డిసైడ్ అవుద్ది. బోలా ముందుకెళ్ళి ఎక్స్పోజింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఖుషీ సీన్ కి స్పూఫ్ మాదిరి ఒక పరమ లేకి సీన్ రీక్రియేట్ చేస్తుంది. మన బోలాబాయ్ కూడా నరాల వీక్నెస్ ఉన్న సిద్ధార్థ్ రాయ్ మాదిరి స్వాగతో మూతి వంకర్లు తిప్పేసుకుంటూ మెడని ఇష్టం వచ్చినట్టు గోకేసుకుంటూ ఖుషీని కాస్త ఖుద్ఖుషీగా మార్చేసి అప్పుడెప్పుడో సర్దార్ గబ్బర్ సింగ్ లో వీణ స్టెప్ కూనీకి ఇప్పుడు ఈ ఖుషీ స్పూఫ్ తో రివెంజ్ తీర్చుకొని లెక్క సరి చేసుకుంటాడు. ఎనీవే డాక్యుమెంట్స్ మీద మహా సంతకం కావాల్సి వచ్చి బోలా మహా కోసం కాలేజ్కి పోతాడు. బట్ బోలా కంటే కొంచెం ఎర్లీగా అలెగ్జాండర్ గడ్ మనుషులు వచ్చి మహాని ఎత్తుకెళ్ళిపోతారు. 2 బస్ల నిండా యంగ్ లేడీస్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న అలెగ్జాండర్ మనుషులు ఉండే డెన్కి వచ్చి మనోడి ఫైట్లు ఎలా ఉంటాయో మనకు తెలిసిందేగా. చేతికి దొరికినోడిని దొరికినట్టుగా మన బోలా మూలకి విసిరేస్తూ ఉంటాడు. ఈలోగా మన మహా చాలా తెలివిగా ఒక నాసిరకం బ్రైట్ ఆరెంజ్ కలర్ హార్డ్ డిస్క్ ని అందరికీ కనబడేలా కెమెరాల ముందు స్టిల్ ఇచ్చుకుంటూ దొంగలించేసి ఆ బస్సులో ఉన్న అమ్మాయిల కట్లు ఇప్పేస్తుంది. బోలా ఏమో ఆ అమ్మాయిలందరినీ బస్సు ఎక్కించుకొచ్చేస్తాడు. అంతే దెబ్బకి మహా వాళ్ళ డాడీ బోలాకి దండం పెట్టి, నాకు తెలుసు బాబు నువ్వు గుడ్ ఫెలోవి, కారణజన్ముడివి, కారంపోసవి అంటూ ఫ్యామిలీ మొత్తం బోలాకి భజన చేస్తారు. ఆ హైలో మన బోలా బిల్డర్ దగ్గరికి పోయి ఇక నుంచి మహా ఫ్యామిలీకి నేనున్నానంటూ హీరోయిక్ డైలాగులు కొట్టొస్తాడు. అసలు రౌడీ పనులు చేసుకుంటూ తిరిగే బోలా అమ్మాయిల్ని కాపాడడం ఏంటి, ఓ మందంతా కలిసి భజన చేసేసరికి పార్టీలు మార్చేయడం ఏమిటి? వారి మీ మొహాలు మండ, మీరెంతకైనా దిగిస్తారయ్యా. ఎనీవే ఇందాక మన మహా హార్డ్ డిస్క్ దొబ్బుకొచ్చింది కదా. సో ఇలాంటి మనుషులు మన మహా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసి మహాని కూడా పొడి చేసి నెత్తిన రాడ్ పెట్టి కొట్టేసి వాళ్ళకి కావాల్సిన ఆ వెచ్చటి మెత్తటి ఆరెంజ్ కలర్ హార్డ్ డిస్క్ ని పట్టుకుని వెళ్ళిపోతారు. కొద్దిసేపటి తర్వాత బోలా ఇంటికి వచ్చి మహాని చూసి మన మహాని మాత్రమే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు గతంలో తనకి హెల్ప్ చేసింది మహానే అని తెలిసి పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఈలోగా మహాని ట్రీట్ చేస్తున్న డాక్టర్లకి హెడ్ ఇంజురీని ఎలా ట్రీట్ చేయాలో తెలియక కనీసం జుట్టు కూడా కత్తిరించకుండా 4 సిప్స్ తో బుర్రంతా కిలికేసి కలర్ వైర్లు పెట్టి కరెంట్ షాక్ కొట్టించేసి మొత్తానికి మన మహా తన గతాన్ని మర్చిపోయేలా చేస్తారు. అందరినీ మర్చిపోయిన మన మహా బోలాని చూసి మాత్రం ఐ నో హిమ్, ఈయన నాకు తెలుసు అని గింజుకుపోవడం చూసి ఇంప్రెస్ అయిపోయిన మన బోలా చూడ్డానికి నాన్నలా ఉన్నా నేనే నీకు అన్ననమ్మా అని మహాకి అబద్ధం చెప్పి తనని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. రౌడీ బోలా కాస్త డ్రైవర్ బోలాగా మారి మహాకి తెలియకుండా అలెక్స్ అండ్ కో మీద పగ తీర్చుకోవడానికి కావాలనే కలకత్తాకు వచ్చానని చెప్పడంతో లాస్య కన్విన్స్ అయిపోద్ది. 2 తమ్ముళ్ళు టబా కట్టడంతో అలెగ్జాండర్ కూడా కలకత్తాకు వస్తాడు. వాళ్ళ మనిషి ఒకడు బ్రతికి బట్ట కట్టాడని అలెక్స్ కి తెలియగానే అయితే వాడిచ్చే ఇన్స్ట్రక్షన్స్ తోనే ఆ హంతకుడు బొమ్మ గీయిస్తానని స్ట్రైట్ గా హాస్పిటల్కి పోయి వాడు ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టేసుకుంటున్నా కూడా జాలి దయ లేకుండా పక్కనున్న ఆర్ట్ కాలేజ్ నుండి బొమ్మ వేయడానికి వేరే ఎవరు దొరకనట్టు మన మహానే తీసుకొస్తారు. వాడు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ కి తగ్గట్టుగా మన మహా బోలా బొమ్మ గీసేసి అయ్యయ్యో ఇది మా అన్నయ్య బొమ్మ అండి, మా అన్న గురించి ఆలోచిస్తూ పొరపాటున గీసేసానండి అని కవర్ డ్రైవ్ వేయడానికి ట్రై చేస్తుంది. కానీ అలెక్స్ అంత ఎర్రోడేం కాదు కాబట్టి ఆమె మాటని అస్సలు నమ్మడు. మహా కోసం బోలా రాగానే అందరూ బోలాకి గన్నేం చేస్తారు. బట్ బ్రహ్మాజీ ఫ్యామిలీ బోలా మనుషుల కంట్రోల్లో ఉన్నారని తెలిసి బ్రహ్మాజీ ఎలక్షన్ ఎత్తిన గన్నుపెట్టి బోలాని సేఫ్ గా పంపించేస్తాడు. పాపం బోలా పుణ్యమాని ఆ జంటేరి పాపల ఫ్యామిలీ 24 అవర్స్ షాపింగ్ మాల్స్ లోనే తిరుగుతుండడం వల్ల బోలా మహాతో పాటుగా వాళ్ళని షాపింగ్ మాల్ లో కలుస్తాడు. లాస్యాకి ఎలక్స్ సంగతి చెప్పి మహాని జాగ్రత్తగా చూసుకోమని చెప్పేలోపే ఎలక్స్ గడు కాల్ చేసి నీ చెల్లినెత్తుకొచ్చేస్తా అని చెప్తాడు. దీంతో కంగారు పడి మన బోలా ఎలక్స్ దగ్గరికి పోయాక తెలుస్తుంది వాడు మహాని జస్ట్ బోలాకర్ డిక్కీలో మాత్రమే పెట్టాడు. బట్ మన బోలా మాత్రం గుడ్డెద్దురా మహాని తీసుకొచ్చి ఎలక్స్ ముందు పెట్టాడు అని. నా తమ్ముళ్ళని చంపేసి నా వ్యాపారానికి బొక్క పెట్టావు కదా, ఇప్పుడు చూడు నీ చెల్లితోనే నా బిజినెస్ ని రీస్టార్ట్ చేస్తానని చెప్పి ఎలక్స్ మహాని తీసుకెళ్లిపోతాడు. బోలాని చంపడానికి 20 మందిని పెట్టి ఒక్కొక్కడికి ఒక్కొక్క గన్నునిచ్చినా కూడా వాళ్ళందరూ బుర్ర తక్కువ వెదవల్లాగా బోలాని షూట్ చేయడం మానేసి బోలా చేతికే గన్నులిచ్చి మరీ కాల్పించుకొని చేస్తారు. బోలా కారేసుకుని రోడ్డు ఎక్కుతాడు గాని ఎటువైపు పోవాలో మాత్రం తనకు అర్థం కాదు. ఇంతలో డిక్కీలో ఉన్న మహా బ్యాక్ సీట్ లో ఉన్న ఒక మొబైల్ ని కొట్టేసి బోలాకి కాల్ చేస్తే బోలా ఏమో ఆమెను డిక్కీ బొక్కల నుంచి చూసి కనపడ్డ ప్రతి ల్యాండ్ మార్క్ ని చెప్పమంటాడు. ఏమయ్యా మెహరు, నీకిప్పుడు గుర్తొచ్చిందా బోలా వాడేది కీప్యాడ్ ఫోన్ అని? సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి బొచ్చెడు సార్లు లొకేషన్ షేర్ చేయమని మన బోలా చెప్తూనే ఉన్నాడు కదా. మరి అవసరం లేనప్పుడేమో లొకేషన్లు షేర్ చేసేసుకొని ఇప్పుడు మాత్రం మహా చేత ల్యాండ్ మార్క్లు ఎందుకు చెప్పిస్తున్నావయ్యా? అయినా పొద్దస్తమానం అలెక్సాండర్ గ్యాంగ్ పోర్టు దగ్గరే పడి చేస్తున్నప్పుడు ఈ బోలా కూడా డైరెక్ట్ గా పోర్టుకే పోతే సరిపోయేది కదా. అది మానేసి ఏదో పెద్ద షర్లాక్ హోమ్స్ లాగా ఈ ఇంటెలిజెంట్ కథలు ఎందుకయ్యా పడ్డం? ఎనీవే నేను చెప్పినట్టుగానే మొత్తానికి మన బోలా ఊరంతా తిరిగి ఫైనల్ గా పోర్టుకే చేరతాడు. అక్కడ అలెక్స్ గాడు క్రాస్ బో బాణాలేసి బోలాకార్ని పల్టీలు కొట్టిస్తాడు. ఆ దెబ్బకి మన బోలాకి దెబ్బ తిరిగిపోద్ది. బోలా దగ్గరికి పరిగెడుతున్న మహాడెప్ప మీద అలెక్స్ గాడు అదే క్రాస్ బోతో ఒక దెబ్బ కొట్టి తీసుకుపోతుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఓ మెరుపు తీగ మాదిరిగా ఆ పోర్టులోకి అమ్మవారి ఊరేగింపు వచ్చేస్తుంది. ఇంకేముంది, క్రాస్ బో దెబ్బకి గతం గుర్తొచ్చేసి మన మహా బోలా అని గట్టిగా అరుస్తుంది. అది విన్న వెంటనే మన బోలాకి ఎక్కడలేని బలం వచ్చేసి వీళ్ళని గ్యాంగ్ ని తుక్కు రేగొడుతూ ఉంటే అలా రేక్కుంటూ పోయి ఊరేగింపు జనాల్లో పడ్డ అలెక్స్ గాడు సడన్ గా 2 కత్తులతో బయటకు వస్తాడు. బట్ సిస్టర్ సెంటిమెంట్ తో చార్జ్ అప్ అయి ఉన్న బోలా ముందు
ఆ 2 కత్తులు కూడా దిగదురిపే కాబట్టి మహావిసిరిన త్రిశూలాన్ని బోలా క్యాచ్ చేసి కరెంట్ షాక్ కొట్టిన కప్పలా ఒక వియర్డ్ జంప్ చేసుకుంటూ ఎలక్స్ గాడి గుండెల్లోకి త్రిశూలాన్ని దింపేస్తాడు మన బోలా. ఇది ఈ బోలా శంకర్ మూవీ స్టోరీ. ఏమయ్యా ఎస్కేఎన్, ఇప్పుడు కూడా దీన్ని కాపాడేయచ్చు అంటావా? ఎవడో చెప్తాడు బాస్ రీమేక్ చేయాలా, స్టైల్ సినిమా చేయాలా, ఎలాంటి సినిమా చేయాలని ఎవడో చెప్తే మనం నమ్మడం ఏంటి? వినొద్దండి, అస్సలు వినొద్దు. ఎవ్వరి మాట వినకుండా మీకు నచ్చిన సినిమాలు మీరు తీసుకోండి, వాటిని మా మీదకి వదలకుండా మీ ఇంట్లోనే ప్లే చేసుకుని హ్యాపీగా ఉండండి. ఓకే, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.